जिले कलेक्टर सी नारायण रेड्डी, एडिशनल कलेक्टर राहुल शर्मा और मिशन भागीरथता के ओहदेदारों के साथ प्रिंसिपल सेक्रेटरी ने जिले विकाराबाद का दौरा करके तांडुर के मुख्तलिफ कागाना नदी से पीने का पानी सरबराह करने वाले पंप हाउस का मुआयना किया। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए कहा कि मौजूदा हालात में पीने के पानी की फराहमी बहुत जरूरी है। इसी को मद्देनजर रखते हुए ओहदेदार पीने के पानी की फराहमी को अव्वलीन तरजीह दे रहे हैं और फील्ड लेवल पर निगरानी कर रहे हैं और पीने के पानी के मसाइल को पैदा होने से रोकने के लिए एहतियाती तदाबीर और तमाम इक़दाम कर रहे हैं ताकि खिल्लत आब के बहरान पर पूरी तरह काबू पाया जा सके। उन्होंने कहा कि हुक्काम मंसूबाबंदी के साथ काम कर रहे हैं। अगर कहीं भी पानी का बहरान हो तो फौरी तौर पर जंगी बुनियादों पर मुतबादिल इक़दाम किए जाएंगे ताकि अवाम को किसी किस्म की परेशानी का सामना न करना पड़े। उन्होंने कहा कि पानी की सप्लाई बहाल करने के लिए हैंड पंप्स, बोरवेल, मोटरों और पाइप लाइनों की बरवक्त मरम्मत की जाएगी। उन्होंने कहा कि तमाम दस्तियाब वसाइल को बुरोएकार लाया जा रहा है। उन्होंने बताया कि जहां जरूरत हो टैंकरों के जरिए पानी फराहम किया जा रहा है। డ్రింకింగ్ వాటర్ ఇంటికి వెళ్ళగలిగి అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంకా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి చేసిన గౌరవనీయులు పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుందరి సార్కు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఇక్కడ సార్ మీరు ఎప్పటి నుంచో మమ్మల్ని డైలీ మానిటర్ చేస్తూ మిషన్ భగీరథతో పాటుగా ప్రతి గ్రామ పంచాయతీలో అదేవిధంగా మనకు మున్సిపాలిటీలో కూడా మనకు ఆల్టర్నేటివ్ సోర్సెస్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం హ్యాబిటేషన్స్లో మున్సిపాలిటీలో ఉన్న పవర్ బోర్వెల్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది సార్. దాంతోపాటు హ్యాండ్ పంప్స్ ఏవైతే జిల్లాలో ఉన్న మొత్తం సుమారుగా 474 హ్యాండ్ పంప్స్ రిపేర్ చేసుకున్నాం, 1024 బోర్వెల్స్ రిపేర్ చేసుకున్నాం. ఒక 28 మాత్రం అక్కడ ఇల్లు లేకపోవడం వల్ల వాటిని వదిలేస్తాం. 28 హ్యాండ్ పంప్స్ మాత్రమే. ఈ విధంగా అన్ని హ్యాబిటేషన్స్లో ఆల్టర్నేటివ్ మెకానిజం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఈరోజు మళ్ళీ మీరు రావడం, మీ యొక్క సూచన సలహాలు పాటిస్తూ తప్పకుండా వికారాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూ లేకుండా ఇటు మిషన్ బయట టీమ్ సార్. అంటే ఎప్పుడు ఇక్కడ డైలీ నేను కూడా ఈవినింగ్ 5 to 6 తీసుకుంటున్నాను సార్. ఆ టైంలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఫస్ట్ అన్ని ఆపరేషన్లు వాటర్ వేస్తున్నా లేదా అనే విషయం చెక్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు సివిల్ లైన్లో బాగా రిపేర్స్ సంబంధించిన విషయాలు, కొత్తగా ఏమైనా రిపేర్స్ వచ్చాయో ఆ విషయాలను డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత